బైనరీ ట్రేడింగ్ ఛానల్. సో గైస్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో గైస్ జస్ట్ ఐ వాంట్ టు టెల్ ఫస్ట్ థింగ్ ఫస్ట్. చాలామందికి తెలుసో తెలీదో మరి నాకైతే తెలీదు మన వ్యూవర్స్‌కి, సబ్‌స్క్రైబర్స్‌కి. నేను డైలీ లైవ్ స్ట్రీమ్ చేస్తా గైస్ మన బైనరీ ట్రేడింగ్‌లో. మీరు ఈ లైవ్ ఇక్కడికొచ్చి హోమ్ వీడియోస్ షార్ట్స్ పక్కన లైవ్ బటన్ క్లిక్ చేస్తే యూ కెన్ సీ దీస్ ఆర్ ఆల్ ద లైవ్ స్ట్రీమ్ వీడియోస్. అంటే నేను రోజు మార్నింగ్ లైవ్ స్ట్రీమ్ మినిమమ్ 1 అవర్ మార్నింగ్, ఈవినింగ్ కూడా చేస్తాను. లైవ్ స్ట్రీమ్‌లో వచ్చి నేను బైనరీ ట్రేడింగ్ మన యాప్ బ్రోకర్‌లో చార్ట్స్ ఓపెన్ చేసి రియల్ మార్కెట్‌లో ఐ టేక్ ట్రేడ్స్. సో, పాయింట్ ఏంటంటే మీరు ఈ లైవ్ స్ట్రీమ్ ఒకవేళ జాయిన్ అయితే మీకు నేను ట్రేడ్స్ తీసుకునేటప్పుడు పిన్ పాయింట్ ది లెవెల్స్ అనలైజ్ చేస్తాను. అండ్ దెన్ ఇక్కడ ఎలా మూవ్ అవుతుంది ఐ టాక్. సో, వి ఇంటరాక్ట్. యూ కెన్ లెర్న్ ఎ లాట్. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సో, ఎవరైనా స్ట్రీమ్ గురించి ఐడియా లేకపోయినా, ఇంతవరకు తెలియకపోతే ఇప్పుడు ప్లీజ్ తెలుసుకొని స్ట్రీమ్ జాయిన్ అవ్వండి. స్ట్రీమ్ రైట్. మీ ఒకవేళ మీకు ఈ స్ట్రీమ్ టైమింగ్ సూట్ అవ్వకపోతే దట్స్ ఓకే గైస్. మీరు తర్వాత ఇన్ ఎ డే యూ వాచ్ ద స్ట్రీమ్ బికాస్ ఇట్స్ ఇన్ ద లైవ్ మార్కెట్. మీరు ఆ రోజు మిస్ అయిన కంటెంట్ మేబీ యూ కెన్ ఫైండ్ ఇట్ బికాస్ డైలీ ఐ డూ ఇట్. సో, చూస్తే యాడెడ్ బెనిఫిట్ మీకే. మేబీ యూ కెన్ లెర్న్ సంథింగ్ న్యూ. ఓకే. మార్కెట్ ఎలా ఉందో కూడా మీకు తెలిసిపోద్ది. ట్రేడ్స్ ఎలా తీసుకుంటున్నాం అనాలిసిస్ అదిని. మీరు స్ట్రీమ్‌లో పార్టిసిపేట్ చేస్తే ఇంకా బెటర్. ఎందుకంటే లైవ్‌లో మీరు బ్లైండ్ ట్రేడింగ్, కాపీ ట్రేడింగ్ చేయొద్దు. నేను ఎప్పుడైతే చెప్తానో నేను ఇక్కడ బై చేస్తా, సెల్ చేస్తా అని మీరు మీ అనాలిసిస్ ఉపయోగించుకొని ఓకే. యాహ్! ఐ కెన్ గో విత్ దిస్ ఆర్ ఐ డోంట్ వాంట్ టు గో టు యూ కెన్ టేక్ యూర్ ఓన్ డెసిషన్. బట్ యూ విల్ గెట్ మోర్ కాన్ఫిడెన్స్ ఇఫ్ మైన్ అండ్ యోర్స్ అలైన్ రైట్. సో, యూ కెన్ వాచ్ ద స్ట్రీమ్ ఫర్ దిస్ పర్పస్, లెర్నింగ్ కంటెంట్, నాలెడ్జ్ వాటెవర్. సో ప్లీజ్ జాయిన్ ద లైవ్ స్ట్రీమ్ గైస్. బెనిఫిట్ తీసుకోండి. అండ్ చాలామంది నన్ను అడుగుతున్నారు ఈ మధ్యన, బ్రో కోటెక్స్ ఎందుకు చేయట్లేదు, కోటెక్స్ ఎందుకు చేయట్లేదు అని చెప్పి. సో నేను అనుకున్న ఒక వీడియో చేద్దాం అని చెప్పి. ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్రోకర్ ఏదైనా ఒకటే గైస్. మనకి కావాల్సింది ఏంటి పేషెన్స్, నాలెడ్జ్, గుడ్ క్వాలిటీ ట్రేడ్స్. సో నాకు కోటెక్స్ ప్రాబ్లం ఏంటంటే నాకు యాక్యురసీ అనేది తక్కువ. ఇప్పుడు ఈ టైంలో అయితే నాకు ఇగో ఈ చార్ట్సే ఉన్నాయి. 80 ఓన్లీ 85లో 85కి ఇదొక్కటే ఉంది గైస్. అంతే, మిగతావన్నీ 85 బిలో. నేను ఐక్యూ ఆప్షన్ చూస్ చేసేది అందుకే. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈస్ 87%. నాకు ఇప్పటికి 5, 6 చార్ట్‌లు ఉంటాయి. కానీ ఇక్కడ ఐ డోంట్ హావ్ దిస్ ఆప్షన్స్. 4 ఉన్నాయి. 4లో 2 80 ఉన్నాయి. ఒకటి 83, ఒకటి 85. అది కూడా చేంజ్ అయిపోతుంటాయి. స్టేబుల్ కాదు. ఓకే. అండ్ ఇప్పుడు నేను ఓటీసీ నేను ట్రేడ్ చేయను. బట్ ఒకసారి చేసినా సరే ప్రైస్ యాక్షన్ యూజ్ చేసి ఇవి కూడా ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటాయి. 90, 82, 85 చేంజ్ అవుతూనే ఉంటాయి ప్రతి చార్ట్. అనాలిసిస్ చేసిన చాలా టైం మళ్ళీ పర్సెంటేజ్ అనేది రిటర్న్ తగ్గిపోతుంటది. సో, నాకు ఈ ప్రాబ్లమ్‌తోనే నేను కోటెక్స్‌ని అవాయిడ్ చేశాను. అంతే. బ్రోకర్ ఏదైనా కంటెంట్ ఒకటే. ఓకే. స్విమ్మింగ్ వచ్చినోడు ఏ స్విమ్మింగ్ పూల్ అయితే ఏం చెప్పండి. అంతే కదా! ఆల్రైట్. సో, కోటెక్స్‌లో ఐ వాంట్ టు డూ ఫ్యూ ట్రేడ్స్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఓకే. ఫుల్ స్క్రీన్ పెడదాం. లెట్స్ స్టార్ట్ గైస్. సో, ఇప్పుడు చూడండి, నేను ఇందాక పెట్టినాం 95 అంత ఉంది. ఇప్పుడు 75 వచ్చింది. సో, వాట్ ఎవర్ అనాలిసిస్ ఇస్ యూస్‌లెస్ హియర్ అగైన్. ఓకే. ఇగ్నోర్ ఇట్. సో, గైస్ నేనిక్కడ ఓకే. ఓటీసీలో ఒక్క నిమిషం ఇవన్నీ మళ్ళీ తీసేయాలి. జస్ట్ వీడియో స్టార్ట్ చేయకముందే ఇవి 90 ఉన్నాయని నేను ఓపెన్ చేసి ఉంచాను. ఇప్పుడు మళ్ళీ అన్నీ రెడ్యూస్ అయిపోయాయి. సరే, ఈ 2 ఉన్నాయి కదా అట్‌లీస్ట్. యూ కెన్ సీ ఇక్కడ న్యూజిలాండ్, కెనడియన్ ఓటీసీ చూసుకుంటే మనకేం తెలుస్తుంది? మేజర్ ట్రెండ్ డౌన్ ట్రెండ్. కానీ మైనర్ ట్రెండ్ మాత్రం అప్ ట్రెండ్. సో, మనం ఎప్పుడు ట్రెండ్‌తో అలైన్ అయ్యి వీ కెన్ టేక్ ట్రేడ్స్ కరెక్ట్. సో, నేను ఇక్కడ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ యూజ్ చేస్తున్నా గైస్. నేను జనరల్‌గా 5 మినిట్స్ అయితే ఐ ఫీల్ బెటర్ ఇన్ ఓటీసీ. ఎందుకంటే మ్యానిపులేషన్‌లో కొద్దిగా వీ కెన్ మార్జిన్ దొరకచ్చు మనకి అందుకు. సో, బేసికల్లీ గైస్ ఎక్కడైనా చూడండి. ఇక్కడ మనం చూసుకుంటే ఇఫ్ యూ సీ ద స్ట్రక్చర్, మార్కెట్ అనేది హైయర్ హైస్, హైయర్ లోస్ క్రియేట్ చేస్తుంది సింపుల్‌గా. సో, అప్ ట్రెండ్‌లో ఎప్పుడైనా మనం సింపుల్‌గా ఓకే. అప్ ట్రెండ్ కాబట్టి లెట్ మీ ఇప్పుడు ఎక్కడ నాకు తెలిసి మార్కెట్ గనుక నాకు కిందకి రిట్రేస్మెంట్ ఇస్తే గైస్ ఈ లెవెల్‌కి వస్తే ఐ విల్ గో ఫర్ బై ట్రేడ్. ఎందుకంటే ఇదొక బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ నేను తీసుకున్నాను. ఓకే. సో, ఒకవేళ ఈ గ్యాప్ మిటిగేట్ చేసి ఇస్తే ఐ విల్ గో ఫర్ ఏ బై ట్రేడ్ 5 మినిట్స్. ఓకే. సో, నేను ఒక అలర్ట్ పెట్టుకుంటే ఒకవేళ మార్కెట్ వస్తే ఐ విల్ గెట్ నోటిఫైడ్. సరేనా?
ఓకే. పోనీ ఎస్ఎన్ఆర్ కూడా ఏమైనా ఉంటే మనం ప్లాన్ చేయొచ్చు. ఆల్రెడీ ఎస్ఎన్ఆర్ని మిటిగేట్ చేసేసింది. ఓకే. ఎస్ఎన్ఆర్ టచ్ చేసే రిజెక్షన్ వచ్చింది మార్కెట్లో. ఇంకొకటి ఇగ్నోర్ ఇట్. అక్కడ అంతకన్నా లెవెల్స్ ఏం కనిపించట్లేదు. ఓకే. న్యూజిలాండ్ సిహెచ్ఎఫ్లో అయితే క్లియర్ డౌన్ ట్రెండ్, షార్ప్ సెల్లింగ్ గైస్, వెరీ అగ్రెసివ్ సెల్లింగ్. సో మనం ఏం చేయొచ్చు, ఇక్కడ మనం బేరిష్ ఫేర్ వాల్యూగా ట్రై చేసాం అనుకోండి, బట్ గుర్తుంచుకోండి గ్యాప్ ఉన్న ప్రతి గ్యాప్ వర్క్ అవ్వదు. సో వాట్ వీ నీడ్ గ్యాప్స్ అకార్డింగ్ టు ద ట్రెండ్ తీసుకుంది. ఇప్పుడు సపోజ్ బేరిష్ కాబట్టి మనం ఏం చేస్తాం, బేరిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ విల్ బి బెటర్. సో నా ఉద్దేశంలో అయితే నేను కొన్ని గ్యాప్స్ డ్రా చేస్తా చూడండి. సపోజ్ ఇది ఒక గ్యాప్. ఓకే. ప్రతిదీ గ్యాప్ ఉంది ఇక్కడ, ఇక్కడ గ్యాప్ ఉంది. ఓకే. ఇప్పుడు చూడండి ఇది గ్యాపే. సో మరి ఇందులోంచి ఏది వర్క్ అవుతుంది అని ఎలా డిసైడ్ అవ్వడం అంటే, ఇప్పుడు చూడండి ఈ స్వింగ్ ఉంది కదా, ఈ స్వింగ్ హై టూలో చూసుకుంటే ఈ స్వింగ్ లెగ్. ఓకే. ఈ పోర్షన్లో మీకు అర్థమవుతుంది కదా లెగ్ అంటే ఏంటో. అంటే నేను చెప్పేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మార్కెట్ ఇలా మూవ్ అయింది, కరెక్ట్ అంతేనా? నేనేమంటున్నా, ఈ పోర్షన్ గురించి మాట్లాడుతున్నా, ఈ లెగ్. ఓకే. ఈ లెగ్లో ఇక్కడి నుంచి ఇక్కడికి చూసుకుంటే ప్రతిదానికి ప్రీమియం అండ్ డిస్కౌంట్ జోన్ ఉంటుంది గైస్. ఓకే. సో ఇప్పుడు మార్కెట్ డౌన్ ట్రెండ్. సో ఇప్పుడు బయర్స్ వస్తున్నారు అంటే బయర్స్ అనేవాళ్ళు ఎక్కడ సెల్ చేస్తారు, దే విల్ సెల్ మోస్ట్లీ ఇన్ ది ప్రీమియం జోన్, రైట్? సో నాకు తెలిసి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ప్రీమియం జోన్ తీసుకుంటే, ఓకే మనకి గ్యాన్ బాక్స్ ఉంటే, గ్యాన్ బాక్స్ ఎక్కడ ఉంటుంది, ఇదిగో యాక్చువల్లీ ఇది. ఓకే. ఇక్కడ చూసుకుంటే ఈ 0.5 లెవెల్ పైన ఉన్నది మనకి ప్రీమియం కింద వస్తుంది. ఈ 0.5 లెవెల్ని కూడా కన్సిడర్ చేయొచ్చు, బట్ కిందది ట్రై చేయండి యూస్ చేయకుండా ఉండడానికి. ఓకే. సో ఈ పై రెండు గ్యాప్స్ మనకి ఇది 50% లెవెల్ దగ్గర వస్తుంది, ఇది ప్రీమియం. ఓకే. ప్రీమియం డిస్కౌంట్ అంటే ఏం లేదు, ఇప్పుడు డౌన్ ట్రెండ్లో అనుకోండి ఆర్ ఎక్కడైనా పైన ఉన్న హాఫ్ని మనం ప్రీమియం అంటాం, కింద ఉన్న 50% ఇక్కడ 0.5 కనిపిస్తుంది కదా, ఈ 0.5 ప్రీమియం గైస్, కింద డిస్కౌంట్. సో ఇప్పుడు బయర్స్ అనే వాళ్ళు పైకి వచ్చి ఇక్కడ సెల్ చేయాలి కదా, మనం ఎప్పుడైనా అమ్ముతున్నప్పుడు ఎక్కడ అమ్ముతాం, హై ప్రైస్లో అమ్ముకుంటాం. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి సెల్లింగ్ చేయడానికి ఇష్టపడే ఛాన్సెస్ ఎక్కువ. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు సపోజ్ రిటర్న్ బయింగ్ చేస్తున్నారు అనుకోండి మీరు, అంటే డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మీరు బై చూస్తున్నారు, అప్పుడు ఏం చేస్తారు, బయింగ్ ఎక్కడ చేస్తాం మనం, బేసికలీ ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించేది తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు, అంటే డిస్కౌంట్ జోన్లో. సో సెల్లింగ్కి మనం ప్లాన్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ప్రీమియం జోన్స్లో ఎఫ్విజీస్ మీద బేరిష్ ఫేర్ వాల్యూ గ్యాప్స్కి యాక్యురసీ ఉంటుంది. అదే బయింగ్ చేస్తున్నప్పుడు డిస్కౌంట్ జోన్లో బుల్లిష్ ఫేర్ వాల్యూ గ్యాప్స్కి యాక్యురసీ ఉంటుంది. ఓకే. సో ఈ రెండిట్లో దిస్ ఇస్ నాట్ వ్యాలిడ్, ఈ రెండు కొద్దిగా వ్యాలిడ్. ఓకే. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకేమైనా ఉన్నాయి, ఇక్కడ కూడా ఒక గ్యాప్ ఉంది. గ్యాప్ చిన్నదా పెద్దదా అనేది మర్చిపోతుంది గ్యాప్కి. ఓకే. ఇది కూడా గ్యాపే. ఓకే. సో మార్కెట్ ఇలాగ ఇక్కడ దాకా వస్తే మేబీ వీ కెన్ ప్లాన్ ఫర్ సెల్ ట్రేడ్స్ గైస్. బట్ ఈ మూడు ఓకే, బట్ దిస్ గ్యాప్ ఇస్ నాట్, ఇట్ వోంట్ వర్క్. ఇఫ్ ఇట్ వర్క్స్ ఆల్సో వీ వోంట్ టేక్ బికాస్ దే ఆర్ ఇన్ ద డిస్కౌంట్ ఏరియా ఫర్ సెల్లింగ్. ఓకే. న్యూజిలాండ్ క్యాడ్ ఇప్పటికిప్పుడు 76కి వెళ్ళిపోయింది. ఇక్కడ ఉంది ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ స్వింగ్ అంతా బులిష్లో ఉంది, రైట్, అప్ ట్రెండ్. సో మనం ఏం చేస్తాం, బయింగ్కి చూస్తాం, అలైనింగ్ విత్ ద ట్రెండ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే యాక్చువల్గా ఈ గ్యాప్ అనేది వర్క్ అయ్యి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఎలాగో చెప్తాను చూడండి, ఈ ఈ క్యాండిల్ టీ క్యాండిల్ కదా, తెలుసు కదా మీకు గ్యాప్ ఎలా అనేసి. ఒకవేళ గ్యాప్ ఎలా డ్రా చేయాలో తెలియకపోతే నేను ఆల్రెడీ ఇంతకుముందు 2-3 మంత్స్ బ్యాక్ గ్యాప్స్ మీద ఒక వీడియో చేశాను, ప్లీజ్ వాచ్ దట్ వీడియో గైస్. సో ఇప్పుడు 1, 2, 3 ఈ 2 క్యాండిల్స్ మధ్యలో గ్యాప్, ఇది యాక్చువల్గా గ్యాప్ 1, 2, 3. బట్ ఇక్కడ చూస్తే ఈ గ్యాప్ని ఇదే క్యాండిల్ మిటిగేట్ చేసి ట్రెండ్ కంటిన్యూ చేసింది. అండ్ ఒకసారి గ్యాప్ మిటిగేట్ అయితే యూస్ చేయొద్దు గైస్, బట్ సీ హియర్ స్టిల్ ఇట్ వర్క్, బట్ వీ షుడెంట్ యూస్. ఓకే. సో ఈ గ్యాప్ అనేది అయిపోయింది, ఇట్స్ బీన్ యూస్డ్. సో మళ్ళీ మనకి
ఒక గుడ్ బయింగ్ జోన్‌లోంచి మనం ట్రేడ్ తీసుకోవాలి కాబట్టి ఆహ్, మనకున్నది ఆప్షన్ ఏంటి? ఇక్కడైతే మేబీ ఒకసారి ఫిబొనాకీ ట్రై చేద్దాం. ఓకే. ఈ స్వింగ్‌ని కన్సిడర్ చేద్దాం. సారీ. ఓకే. ఈ స్వింగ్ టు ఈ లో టు హై మార్క్ చేశాను. ఓకే. టు రిమూవ్ ది కన్‌ఫ్యూజన్ నేను దీన్ని ఇటు డ్రాగ్ చేస్తా. ఓకే. ఓకే. సో, ఈ స్వింగ్ హై టు స్వింగ్ లో టు స్వింగ్ హై. సో, ఇక్కడికొస్తే మనకి 50% లెవెల్ ఇక్కడికొచ్చింది 0.5. సో, 0.5, 0.618 ఇదొక గోల్డెన్ పాకెట్ జోన్. సో, చాలా మందికి తెలిసిందే. సో, దాన్నొకసారి ఒక లెవెల్‌తో మార్క్ చేసుకుందాం. ఓకే. ఈ జోన్. ఓకే. సో, మేబీ మార్కెట్ ఇక్కడి నుంచైనా మనకి ఒక రిట్రేస్‌మెంట్ ఇయ్యొచ్చు ఆర్ మేబీ ఇక్కడి నుంచి. ఓకే. న్యూజిలాండ్ క్యాడ్ ఓటీసీ వి గాట్ ఎన్ అలర్ట్. మనం ఉన్నది అందులోనే కదా! ఓకే. లెట్ మీ రిమూవ్ దిస్ వన్స్. ఓకే. ఓకే. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఇదే లెవెల్ గైస్ ఇదొక బ్యూటిఫుల్ ఎస్ఎన్ఆర్‌లా వర్క్ అయింది. చూడండి. దీన్ని ఒక జోన్‌లో డ్రా చేస్తాను నేను. ఓకే. ఇదొక ఎస్ఎన్ఆర్ జోన్ అయింది ఇప్పుడు. ఎస్ఎన్ఆర్ కాబట్టి విల్ కీప్ ఇట్ బ్లూ వాటెవర్. ఇప్పుడు ఈ జోన్ అబ్జర్వ్ చేయండి. హ్మ్. ఇక్కడ లైట్‌గా ఐ థింక్ ఇదేంట్రా బాబు! ఓకే. ఇగ్నోర్ ఇట్. సో, పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇక్కడికొచ్చినప్పుడు సపోర్ట్ రైట్? అండ్ దెన్ మార్కెట్ సపోర్ట్ తీసుకొని బ్రేక్‌ఔట్. బ్రేక్‌ఔట్ ఇవ్వగానే ఇది రెసిస్టెన్స్, రెసిస్టెన్స్. ఓకే. మళ్ళీ మార్కెట్ ఇంత టైం తీసుకొని ఈ లెవెల్‌కొచ్చింది. అగైన్ రెసిస్టెన్స్, అగైన్ రెసిస్టెన్స్ మళ్ళీ బ్రేక్‌ఔట్. సో, ఇప్పుడు ఏమవ్వాలి గైస్ ఇది సపోర్ట్ అవ్వాలి. సో, విల్ ప్లాన్ ఏ బై ట్రేడ్ ఫ్రమ్ హియర్. ఓకే. 5 మినిట్స్ ఎక్స్‌పైరీ 4:10 వరకి. నాకు కనిపిస్తుంది వీ కెన్ సీ దట్ స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ వస్తుంది. బట్ స్టిల్ వీ కెన్ టేక్ వన్ రిస్క్. ఈ జోన్ మిటిగేట్ చేస్తే ఐల్ గో ఫర్ ఎ బై ట్రేడ్ గైస్. బికాస్ దిస్ ఈస్ అ గుడ్ ఎస్ఎన్ఆర్. వీ కెన్ ప్లాన్ ఫర్ ఎ బై ట్రేడ్. సో, నేను నా టైమ్ ఫ్రేమ్ 5 మినిట్స్. బికాస్ నేను ఓటీసీ కాబట్టి ఐ డోంట్ డూ మచ్ ఇన్ 1 మినిట్. దట్ డజంట్ గివ్ గుడ్ రిజల్ట్. సో, 5 మినిట్స్ అయితే అసలు క్యాండిల్ స్ట్రక్చర్స్, మార్కెట్ స్ట్రక్చర్స్, ప్యాటర్న్స్, లెవెల్స్ కొద్దిగా డీసెంట్‌గా ఉంటాయి. అండ్ వీ గెట్ యాంపుల్ టైమ్ టు టేక్ ట్రేడ్. సో, లెట్స్ వెయిట్ ఫర్ దిస్ మిటిగేషన్ గైస్. ఒకవేళ ఇది మిటిగేట్ అయితే ఈ జోన్ దెన్ విల్ టేక్ ఏ బై ట్రేడ్. ఓకే. మార్కెట్ అనేది ఫాస్ట్‌గానే మూవ్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ స్టిల్ ఇట్స్ నాట్ మిటిగేటెడ్. బట్ నెక్స్ట్ క్యాండిల్ ద మొమెంట్ ఇట్ మిటిగేట్స్ ఐ విల్ టేక్ ఏ బై ట్రేడ్. సేఫ్టీ కావాలంటే మాత్రం జోన్ కింద ప్లేస్ చేయండి. ఓకే. బట్ విల్ ట్రై చేద్దాం జోన్ కింద వరకి అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో, విల్ సీ క్యాండిల్ మూవ్‌మెంట్ బట్టి అది. బట్ జోన్ టచ్ చేయకుండా అయితే మనం తీసుకోం. ఇట్స్ ఎ వెరీ గుడ్ జోన్ గైస్. ఇట్ షుడ్ వర్క్ డెఫినెట్‌లీ. ప్రైస్ యాక్షన్ ప్రకారం దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ జోన్. ఓకే. ఎంత కిందకొస్తే మనకు అంత మంచిది. ఓకే. మోర్, 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 మోర్. ఓకే. ఐ టుక్ వన్ ఎర్లీ ఎంట్రీ గైస్. ఓకే. నేను ఇక్కడ బై ఎంట్రీ అయితే ప్లాన్ చేశాను. జోన్ ఆఫ్ ఆల్మోస్ట్ జోన్‌కొచ్చింది. బట్ సేఫ్ ఎంట్రీ అయితే మీరు ఈ జోన్ క్రాస్ అయ్యాక తీసుకోండి ఇంకా బెటర్. ఓకే. ఇంకా కిందకెళ్తే ఐ విల్ ప్లేస్ వన్ మోర్ ట్రేడ్. ఓకే. నేను ఇంకొక ట్రేడ్ ప్లేస్ చేస్తా గైస్ బైకి. సేమ్ 5 మినిట్స్ ఎక్స్‌పైరీలోనే. పాయింట్ ఏంటంటే నేను ఎక్స్‌పెక్ట్ చేస్తుంది ఈ జోన్ నుంచి మార్కెట్ రిజెక్షన్ తీసుకొని అట్‌లీస్ట్ రిట్రేస్‌మెంట్ పైకి రావాలి. సో, అది నా ఇంటెన్షన్ ఆఫ్ ది ట్రేడ్. లాజిక్ బిహైండ్ దిస్ ఎక్స్‌పెక్టింగ్ దిస్ ఎస్ఎన్ఆర్ టు వర్క్ యాస్ ఎ సపోర్ట్. సో, వెయిట్ చేసి చూద్దాం ఏమవుతదో అనేసి. ఒకవేళ నా క్యాండిల్ గనుక బ్రేక్ ఇస్తే అంటే ఎస్ఎన్ఆర్ లెవెల్‌ని కిందకొచ్చి క్లోజింగ్ ఇస్తే
నేను మళ్ళీ మార్టింగెల్‌లో మళ్ళీ బై సైడే ట్రేడ్ తీసుకుంటా. ఓకే. సో, పాయింట్ ఆఫ్ వ్యూ ప్లానింగ్ అయితే అది. సో, లెట్స్ సీ ఏమవుతది ఈ ట్రేడ్. ఓకే. సిన్స్ వీ మనం లాస్ట్ సెకండ్ దాకా కూడా ఏమీ చెప్పలేము గైస్. ఇప్పుడు విన్నింగ్‌లో ఉంది, లాస్ట్ సెకండ్‌లో లూజింగ్ అవ్వచ్చు, లాస్ట్ సెకండ్‌లో లూజింగ్‌లో ఉంచి విన్నింగ్ కూడా అవ్వచ్చు. సో, ఇట్ డిపెండ్స్. సో, లెట్స్ వెయిట్ టిల్ ద లాస్ట్ సెకండ్ హౌ ఇట్ టర్న్స్ ఔట్. ఓకే. సో, మార్కెట్ అనేది ఇంత పైకి రిట్రేస్‌మెంట్ అవ్వడం ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. ఓకే. నాకెందుకో ఇక్కడ నుంచి మార్కెట్ ఐయామ్ గోయింగ్ ఫర్ ఎ సెల్ ట్రేడ్ గైస్ ఇక్కడ కూడా. ఐ టుక్ ఎ క్విక్ సెల్ ట్రేడ్ ఇన్ న్యూజిలాండ్ సిహెచ్ఎఫ్. ఇంకా పైకి పడితే ఇంకా బాగుండు. ఓకే. ఎందుకంటే ఓకే. ఎలా చెప్పను దీన్ని, లెట్ మీ టెల్ యూ. చూడండి, ఇదొక రెసిస్టెన్స్ జోన్‌లాగా యాక్ట్ చేస్తుంది. కరెక్ట్. ఇంతవరకు ఈ 2 క్యాండిల్స్‌ని కూడా ఈ క్యాండిల్స్ ట్రై చేసే మార్కెట్ బ్రేక్ చేయడానికి లెవెల్‌ని. బట్ దే కుడ్ నాట్. సో, ఐయామ్ థింకింగ్ సెల్లింగ్ ఇది క్యాండిల్ అనేది ఒక రెడ్ క్యాండిల్ అయితే అవ్వాలి. మళ్ళీ నేను ఒక ట్రేడ్ ప్లేస్ చేశాను ఇక్కడ. సో, లెట్స్ వెయిట్ హౌ ఇట్ టర్న్స్ ఔట్. ఇక్కడ న్యూజిలాండ్ సిహెచ్ఎఫ్‌లో సెల్లింగ్ ప్లాన్ గైస్. న్యూజిలాండ్ క్యాడ్‌లో బయింగ్ చేసాం. ఓకే. ఇక్కడేమో బ్రేక్ చేయడానికి ట్రై చేసింది మార్కెట్. చేయనియండి. ఇట్స్ ఓకే. ఐ విల్ టేక్ నెక్స్ట్ వన్ అగైన్ మార్టింగల్ ఫర్ బై సైడ్. ఓకే. సో, నెక్స్ట్ దానికి కన్ఫర్మేషన్ ఏంటనుకున్నారు బైకి వెళ్ళడానికి? ఎలా ఇక్కడ రీసెంట్ సపోర్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం అండి. ఓకే. ఈ ఆర్డర్ బ్లాక్ కింద కన్సిడర్ చేస్తే ఓకే. ఇది చూడండి. ఈ స్వింగ్ మొత్తానికి ఇదొక బుల్లిష్ ఆర్డర్ బ్లాక్ కదా! సో, ఈ బుల్లిష్ ఆర్డర్ బ్లాక్‌లోంచి వాట్ వీ కెన్ ఎక్స్‌పెక్ట్ బైస్. ఓకే. సో, మార్కెట్ అనేది ఇప్పుడు మనకి డబుల్ కన్ఫర్మేషన్ ఉన్నట్టే. ఇక్కడ ఇక్కడ నుంచి యాక్చువల్‌గా బయింగ్ రావాలి. మార్కెట్ బ్రేక్ చేసి లెవెల్ కిందకొచ్చింది. అండ్ వచ్చిన లెవెల్ ఏంటి? ఇదొక సపోర్ట్ ఏరియా. ఎందుకంటే ఇదొక బుల్లిష్ ఆర్డర్ బ్లాక్. సో, ఇక్కడి నుంచి బుల్లిష్ ఆర్డర్ బ్లాక్ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాం? బైస్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కరెక్ట్? సో, చూడండి ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి హౌ మార్కెట్ ఈస్ గెట్టింగ్ రిజెక్టెడ్. ఓకే. సో, నెక్స్ట్ 5 మినిట్స్ మనం వీ కెన్ ప్లేస్ ఫర్ బై సైడ్ ఫ్రమ్ హియర్. ఓకే. న్యూజిలాండ్ సిహెచ్ఎఫ్ అసలు ఏమవుతుంది? ఇదొక సెల్లింగే అవ్వాలి గైస్. ఇది కూడా ఒకవేళ గ్రీన్ అయితే నేను నెక్స్ట్ మళ్ళీ సెల్ సైడ్ ప్లాన్ చేస్తాను. ఇట్స్ ఎ ట్రాప్ క్యాండిల్. వెరీ బ్యూటిఫుల్లీ ట్రాప్డ్. ఓకే. చూడండి ఆల్మోస్ట్ క్లోజ్గా వచ్చి లాస్ట్ ఇట్. ఓకే. సో, వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఇక్కడ నుంచి సెల్ మళ్ళీ ఇక్కడ నుంచి బై. ఓకే. ఓకే. నేను ఒక చిన్న లిమిట్ పెట్టా ఇక్కడ. లిమిట్. ఓకే. ఐఎమ్ గోయింగ్ ఫర్ బై ట్రేడ్స్ గైస్. ఓకే. ఇక్కడికొచ్చి కమాన్ ఇక్కడికొచ్చి సెల్ ట్రేడ్స్. ఓకే. నౌ లెట్స్ సీ వాట్స్ గోనా హ్యాపెన్. ఇక్కడ సెల్ ట్రేడ్స్ పెట్టాం, అక్కడ బై ట్రేడ్స్ పెట్టి కూర్చున్నాం. చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ చూడండి మన ఆర్డర్ బ్లాక్ నుంచి మార్కెట్ ఎంత ఫాస్ట్గా బయింగ్ సైడ్ మూవ్ అవుతుందో. యాక్చువల్లీ ఇది కూడా సెల్లింగ్ సైడ్ ఫాస్ట్గా మూవ్ అవ్వాలి గైస్. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ స్టిల్
మేబీ ఇది ఓటీసీ కాబట్టి ఐ ఫీల్ దీని ప్రైస్ యాక్షన్ లిటిల్ డిఫరెంట్గా ఉంది. ఇట్స్ ఎ గుడ్ ఎస్ఎన్ఆర్, ఐ మీన్ గుడ్ రెసిస్టెన్స్ ఏరియా. బట్ మీరు ఇక్కడ చూడండి, నాకు తెలిసి ఇది గ్యాప్ కింద కన్సిడర్ చేస్తుంది. అంటే ఈ విక్స్తో వచ్చాయి. ఈ విక్స్తో వచ్చిన దాన్ని ఫిల్ చేయడానికి నాకు తెలిసి క్యాండిల్స్ వచ్చి ఉండాలి, అకార్డింగ్ టు ఓటీసీ ప్రైస్ యాక్షన్ మేబీ. సో మోస్ట్ ప్రొబాబ్లీ ఇదే రీజన్. ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి, ఈ బాడీతో ఫిల్ చేయడానికి నాకు తెలిసి క్యాండిల్ ఫామ్ అవుతుండాలి గైస్. సో ఒకవేళ ఇది ఇంకా రెడ్ క్యాండిల్ అవ్వకపోతే, మార్క్ మై వర్డ్స్, నెక్స్ట్ క్యాండిల్ విల్ బీ డెఫినెట్లీ రెడ్ క్యాండిల్. ఓకే, న్యూజిలాండ్ క్యాడ్. ఓకే, we need to wait till the last second. ఓకే, ఈ ట్రేడ్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. మనం ఈ సపోర్ట్ ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం, కానీ మార్కెట్ వచ్చి క్లోజింగ్ ఇచ్చింది, కంప్లీట్గా బ్రేక్అవుట్ ఇచ్చింది. బట్ నేను ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి మళ్ళీ బై ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను. ఇదైతే బ్యూటిఫుల్గా మాకు ఎగ్జిక్యూట్ అయింది అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్. న్యూజిలాండ్ సిఎస్ఎఫ్కి వచ్చేసరికి ఇదొక మినీ ఆర్ రీసెంట్ లెవెల్ రెసిస్టెన్స్ జోన్ గైస్. చూడండి, ఈ జోన్ని వన్స్, ట్వైస్, థ్రైస్, 4 టైమ్స్ క్యాండిల్స్ ట్రై చేసే జోన్ బ్రేక్ చేయడానికి, బ్రేక్ చేయలేకపోయి, బట్ 5th టైం ఇట్ బ్రోక్ అవుట్. దిస్ ఈస్ ఎ ట్రాప్ గైస్, క్లియర్ ట్రాప్. ఎందుకంటే అందుకే ఓటీసీ అనేది ట్రాప్ అంటాను మోస్ట్లీ. ఇప్పుడు చూడండి, ప్రైస్ యాక్షన్ ప్రకారం వాట్ కెన్ యూ సీ? సింపుల్గా చెప్పాలంటే ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇదొక వెరీ గుడ్ రెసిస్టెన్స్ ఏరియా. వై this candle got rejected, this candle got rejected, this candle got rejected, this candle also got rejected. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ క్యాండిల్ బయర్స్ వీక్ అవుతూనే వచ్చారు. బయింగ్ వీక్ అవుతూ వచ్చి ఒక రెసిస్టెన్స్కి వస్తే జనరల్గా ఏం అవ్వాలి? సెల్లింగ్ రావాలి. బట్ ఇక్కడ చూడండి, ప్రైస్ యాక్షన్తో వెళ్తే ఓటీసీలు ఇదే ప్రాబ్లం. సో దిస్ ఈస్ ఎ మ్యానిపులేటెడ్ క్యాండిల్, పక్కాకి పక్కా. ఈ క్యాండిల్ ఈస్ ఎ మ్యానిపులేటెడ్ క్యాండిల్. మెనీ పీపుల్ ఇక్కడ నుంచి సెల్కి వెళ్తారని చెప్పి ఓటీసీలో దే ట్రాప్డ్ బై మేకింగ్ ఇట్ ఏ బిగ్. ఇక్కడ చూసారా ఎంత ట్రాపో మీరు అర్థం చేసుకోండి. ఓటీసీ అందుకే ఓకే, ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు ట్రేడ్ ఓటీసీ, కేర్ఫుల్గా చూసి ట్రేడ్ చేసుకోండి. ఎందుకు అంటే ఇది ఈ ప్రైస్ యాక్షన్ బట్టి మీరే అర్థం చేసుకోవాలి, ఇది క్లియర్ ట్రాప్. ఇక్కడ బయింగ్ క్యాండిల్ ఉంది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ. ఈ 5 క్యాండిల్లు ఎలా వచ్చాయి? చిన్న చిన్నవి, ఈ రెసిస్టెన్స్ టచ్ అయ్యి. రెసిస్టెన్స్ టచ్ అయ్యాక ఎవడైనా ఓకే, ఓకే, రెసిస్టెన్స్ టచ్ అయితే జనరల్ పైకి వెళ్ళి రిజెక్షన్ తీసుకుని కింద రావాలి. బట్ ఇక్కడ పైకే వెళ్తుంది క్యాండిల్ అంటే అగెయిన్స్ట్ ద రూల్స్. వై? బికాస్ దిస్ ఈస్ బీన్ ఫార్మ్డ్ బై ద బ్రోకర్ హిమ్సెల్ఫ్ టు మేక్ ష్యూర్ దట్ ఎవ్రీవన్ విల్ లూస్. ఓకే, ఐఎమ్ గోయింగ్ ఫర్ సెల్స్ ఫర్ నెక్స్ట్ క్యాండిల్ డెఫినెట్లీ. అరే 415 రైట్, సెల్కి వెళ్తున్నా గైస్. ఓకే, నేను ఇక్కడ సెల్ ట్రేడ్స్ అయితే పెట్టాను. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే న్యూజిలాండ్ క్యాడ్, వీ వన్ దిస్ ట్రేడ్ బ్యూటిఫుల్లీ. సింపుల్ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇది యాక్చువల్గా ఇది కూడా ఎస్ఎన్ఆర్ఏ, బట్ అగైన్ దిస్ ద సేమ్ టైం ఇది ట్రాప్ అయింది. దీన్ని ట్రాప్ చేశారు ఈ క్యాండిల్, ఇక్కడ నుంచి రిజెక్షన్. ఇది ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఎందుకంటే ట్రాప్ అని అన్న కానీ మేబీ ఏంటది మొమెంటమ్. చూడండి, సెల్లర్స్ ఆర్ సో స్ట్రాంగ్ కాబట్టి ఇక్కడే అన్నాను సెల్లింగ్ స్ట్రాంగ్గా ఉంది, బట్ స్టిల్ వీ వెంట్ వై బికాస్ వీ థాట్ దే వుడ్ రెస్పెక్ట్ దిస్ లెవెల్. బట్ అరే యార్, బట్ ట్రాప్ అయితే జరిగి నెక్స్ట్ ఇది ఇక్కడ నుంచి బయింగ్ వస్తుంది ఆర్డర్ బ్లాక్ నుంచి. బట్ న్యూజిలాండ్ సిహెచ్ఎఫ్ పరిస్థితి ఏంటి చూడాలి. ఇది స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కదా, నాకు తెలిసి ఇది స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కాబట్టి ఐ ఫీల్ ఇక్కడ నుంచి బయర్స్ కూడా ఎంటర్ అవుతారు. సో మళ్ళీ ట్రాప్ చేయాలి అంటే దిస్ వుడ్ బి ఎ సెల్లింగ్ క్యాండిల్ గైస్. ఈ క్యాండిల్ ఒక సెల్ క్యాండిలే అవ్వాలి డెఫినెట్గా, ఎందుకంటే ఈ క్యాండిల్ని ట్రాప్కి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ అనుకుని చాలామంది ఏమవుతారు, చాలామంది బై ట్రేడ్సే పెడతారు ఇక్కడ.
సో నాకు తెలిసి 200% ఈ క్యాండిల్ సెల్లింగ్ క్యాండిల్ అవ్వాలి. చూద్దాం లాస్ట్ సెకండ్ దాకా ఏంటి సంగతి అనేసి. ఓకే, నా ఉద్దేశం ఒకవేళ ఈ ట్రాప్ సైకాలజీ ప్రకారం వెళ్తే డెఫినెట్లీ దిస్ షుడ్ బి ఎ సెల్లింగ్ క్యాండిల్ గైస్, డౌట్ లేదు. అలాగే సెల్ క్యాండిల్ అవ్వాలి. బట్ మనం లాస్ట్ సెకండ్ దాకా చెప్పలేం. ప్రస్తుతంగా అయితే క్యాండిల్ is trying to get rejected to the sell side. Let's wait and see what will happen. Okay, ఒకవేళ ఇది లాస్ అయితే నేను మళ్ళీ మార్టింగల్ అయితే తీసుకోను. యాక్చువల్లీ ఇది ప్రాపర్గానే మనం ట్రాప్ సైకాలజీ ప్రకారం అయితే సెల్ ట్రేడే. సో దిస్ షుడ్ వర్కౌట్ గైస్. నాకైతే ఈ క్యాండిల్ డెఫినెట్గా రెడ్ క్యాండిల్ అవుతుంది అనిపిస్తుంది. ఓకే, ఈ టైంలో వీ కెన్ గో ఫర్ అదర్ అనాలిసిస్. అవ్వకపోతే మనం ఏం చేయాలి, దట్స్ వై డోంట్ డూ ఓటీసీ అని చెప్తా. ఓకే గాయస్, నెక్స్ట్ ఏంటి, న్యూజిలాండ్ క్యాడ్ వీ గాట్ ది సపోర్ట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటి మార్కెట్ అనేది. ఓకే, వేర్ ఇస్ ద ట్రెండ్ లైన్. మార్కెట్ అనేది ఈ అప్ ట్రెండ్, మార్కెట్ అనేది ఈ అప్ ట్రెండ్. ఇప్పుడు ట్రెండ్ని బ్రేక్ చేసుకుంటూ మార్కెట్ అనేది కిందకి మూవ్ అవుతుంది. అంటే మెయిన్ యొక్క మార్కెట్ ట్రెండ్, మేజర్ ట్రెండ్ డౌన్ ట్రెండ్. సో దాంతో ఎలా అవుతుంది. ఓకే, బేసికలీ డౌన్ ట్రెండ్. ఓకే ఫైన్, ఇక్కడ ఇది బ్రేక్ అయితే కానీ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిపోతున్నాం. బట్ బ్రేక్ అవ్వలేదు కాబట్టి మార్కెట్ ఈస్ అలైనింగ్ బ్యాక్ విత్ ఇట్స్ ఒరిజినల్ ట్రెండ్ విచ్ ఇస్ డౌన్ ట్రెండ్. సో డౌన్ ట్రెండ్ కాబట్టి మనకి ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుందో తెలుసా, వెయిట్ ఎ మినిట్ లెట్ యు నో. ఇక్కడ నేను ఒకసారి ఈ గ్యాప్ మార్క్ చేసుకుంటా. ఓకే, ఇప్పుడు ఇది డౌన్ ట్రెండా కాదా ఎలా కన్ఫర్మ్ చేసుకుంటాం గైస్. మళ్ళీ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరగాలి. ఇది లోపల ఇంటర్నల్ జరిగిన స్ట్రక్చర్ కదా, దీన్ని బ్రేక్ చేస్తే మనకు అర్థం అవుతుంది. ఓకే, జస్ట్ ఏ సెకండ్. ఇప్పుడు ఓకే, దీని స్ట్రక్చర్ చూడండి. లెట్ మీ చేంజ్ ద కలర్. హైయర్ హైస్, ఇది రిట్రేస్మెంట్ కానీ కన్సిడర్ చేయం. సో ఇది రిట్రేస్మెంట్, ఇది కన్సిడర్ చేయొచ్చు. మళ్ళీ హైయర్ లోస్. సో ఇప్పుడు మార్కెట్ ఏం చేస్తుంది గైస్, ఆల్మోస్ట్ ఇట్ ఈస్ కమింగ్ టు దిస్ లో. ఓకే, మేబీ ఇఫ్ ఈ లో బ్రేక్ అయితే ఐ థింక్ వీ కెన్ కన్ఫర్మ్ దిస్ యాజ్ ఏ ఆర్ ఈలో ఇంటర్నల్ స్ట్రక్చర్ నేను చెప్పిన బ్రేక్ ఆఫ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కింద కన్సిడర్ చేసి మనం సెల్ సైడ్ ప్లాన్ చేయొచ్చు ఇక్కడ నుంచి. ఓకే, ఇది బ్రేక్ అయ్యాక, ప్రస్తుతంగా అయితే ఇంకా అవ్వలేదు. సో లెట్స్ వెయిట్. ఓకే, లెట్స్ సీ హౌ ఈజ్ అవర్ ట్రేడ్ గోయింగ్ ఆన్ గైస్. ఓకే, there you go, we won our trade beautifully. We won whatever we lost, I got it back. చెప్పాను మీకు ముందే ఇది డెఫినెట్గా సెల్లింగ్ క్యాండిల్ అవుతుందని. ఇది సింపుల్ గైస్, ఓటీసీలోని ప్రైస్ యాక్షన్ కన్నా నాకు తెలిసి ఐఎమ్ టెలింగ్ యూ నౌ ఇట్ సెల్ఫ్ రీజన్. ఓటీసీలో ఓకే దాన్ ప్రైస్ యాక్షన్ better to trade only with what you know, trap psychology. ఓకే, ఇది ఇప్పుడు మనం ప్రూవ్ చేయగలిగాం. ప్రైస్ యాక్షన్ కన్నా ట్రాప్ సైకాలజీ మీద ట్రేడ్ తీసుకుంటే వీల్ హ్యావ్ గుడ్ విన్ రేషియో గైస్. ఓకే, అలా అని చెప్పి ప్రైస్ యాక్షన్ వర్క్ అవ్వదని నేను చెప్పట్లేదు, ప్రైస్ యాక్షన్ కూడా వర్క్ అవుతుంది. బట్ ఓటీసీలో ప్రైస్ యాక్షన్కి మేబీ వీ కెన్ గివ్ 60 to 70% యాక్యురసీ, ట్రాప్కి వచ్చేకి 80% or 85% యాక్యురసీ.
ఓకే. 80% అని చెప్పొచ్చు గైస్. 85, 90 ఐ డోంట్ థింక్ సో. సో సింపుల్ ట్రాప్ సైకాలజీ అనేది బెస్ట్. యూ కెన్ ఐ థింక్ యూ కెన్ విన్ ఎ లాట్ ట్రాప్ సైకింగ్ అయితే. చూద్దాం ఇంకేమైనా వీటి దొరికితే. ఓకే గైస్, యాక్చువల్లీ ఓకే హోల్డ్ ఆన్. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు మార్కెట్ మళ్ళీ పైకి మూవ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఏం చెప్పాను, ట్రెండ్ అనేది డౌన్ సైడ్ అలైన్ అవుతుంది అని, కరెక్ట్? యాక్చువల్గా ఇక్కడ నుంచి నేను ఒక సెల్ ట్రేడ్ అయితే ప్లేస్ చేస్తాను, ఇంకొద్దిగా పైకి వెళ్తే సేఫ్టీతో. ఎందుకంటే ఇది ఎస్ఎన్ఆర్, కొద్దిగా పైకి వెళ్తే ఓకే ఐమ్ టేకింగ్ ఇట్ ఎనీవే. అర్లీ ఎంట్రీ అయితే ప్లేస్ చేశాను. ఎందుకు సెల్ వెళ్తున్నాను అంటే, ప్రీవియస్లీ ఇది మీకు చెప్పాను, మనం ఇది జోన్ ఎందుకు డ్రా చేసాం, ఒక ఎస్ఎన్ఆర్ అని చెప్పి. రెసిస్టెన్స్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. యాక్చువల్గా ఇది సపోర్ట్ కింద వర్క్ చేయాలి మనకి, కానీ మార్కెట్ ఏం చేసింది గైస్, సపోర్ట్ కింద వర్క్ చేయకుండా బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇప్పుడు మార్కెట్ అనేది రీటెస్ట్కి వచ్చింది. రీటెస్ట్కి వచ్చినప్పుడు దిస్ సపోర్ట్ సిన్స్ ఇట్ డింట్ వర్క్ యాజ్ ఐ మీన్ ఈ జోన్ అనేది సపోర్ట్ కింద వర్క్ చేయలేదు కాబట్టి ఈ జోన్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ రెసిస్టెన్స్. ఓకే, అగైన్ దిస్ ఈస్ ప్రైస్ యాక్షన్, నాట్ ట్రాప్ సైకాలజీ. సో ఇది రెసిస్టెన్స్ కింద పని చేయాలి కాబట్టి ఐ టుక్ ఏ సెల్ ట్రేడ్ జోన్లోకి క్యాండిల్ ఎంటర్ అవగానే. ఓకే, సో ఎలా ఉంటుంది అనేది ట్రేడ్ చూద్దాం. లెట్స్ సీ వెదర్ ప్రైస్ యాక్షన్ విల్ వర్క్ ఆర్ నాట్ హియర్. ఓకే, కరెంట్లీ మీరు చూసుకుంటే ప్రైస్ యాక్షన్ అయితే వర్క్ అవుతుంది ఇక్కడ, బట్ మనం యాజ్ యూజువల్ లాస్ట్ సెకండ్ దాకా మనం ఏమీ చెప్పలేం. ఓకే, సో సపోజ్ మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్కి వస్తే మీకు ఏం చెప్పాను, ప్రస్తుతానికి లోవర్లో మనం ఇది కన్సిడర్ చేయొద్దు గైస్, ఎందుకంటే ఈ హై బ్రేక్ చేయలేదు కాబట్టి ఇది లోవర్లో కింద రాదు, హయ్యర్లో కింద రాదు, సారీ. సో మీరు ఇది డౌన్ ట్రెండ్ అని కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే మీకు తెలిసే అనుకుంటా మార్కెట్ స్ట్రక్చర్స్ గురించి. హోప్ మీకు తెలుసు అని అనుకుంటున్నా. ఈ లో ఉంది కదా, ఈ హయ్యర్లో, ఇది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇస్తే దీనికి మీరు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా స్వింగ్ లో ఉంది అని అనుకోవచ్చు చాలామంది ఇది కూడా, బట్ దీన్ని మనం లోవర్లో కింద కన్సిడర్ చేయం గైస్, ఎందుకంటే ఈ హై సారీ హయ్యర్లో కింద కన్సిడర్ చేయం, ఎందుకంటే ఈ హయ్యర్ హై అనేది దీన్ని బ్రేక్ చేయలేదు. సో దిస్ లోవర్లో ఇస్ నాట్ ఎట్ వ్యాలిడ్. ఓకే, సో ఇది ఎందుకు వ్యాలిడ్ అంటే ఈ హయ్యర్ హైని ఇది బ్రేక్ చేయగలిగింది కాబట్టి. ఓకే, సో అది మార్కెట్ స్ట్రక్చర్స్లోకి వస్తుంది. ఓకే, సో యాజ్ యూజువల్ చెప్పానా మీకు ఇక్కడ నుంచి సెల్లింగ్ వస్తుందని చెప్పి. సో యూ కెన్ సీ మనం క్యాండిల్ డీప్ విన్ అయితే జరుగుతుంది గైస్. సో ఇఫ్ వి విన్ దిస్ ట్రేడ్ ఐ లెండ్ దిస్ వీడియో ఫర్ నౌ. హోప్ మీకు ఓకే. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడైనా సరే ట్రేడింగ్లోని వాట్ యూ నీడ్ ఈస్ పేషెన్స్. అండ్ ఓటీసీలోకి వచ్చే గైస్ కంపల్సరీగా ట్రాప్ సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఓటీసీ ప్యూర్లీ మ్యానిపులేటెడ్ బ్రోకర్ బట్టి. సో ట్రాప్ అనేది ఎక్కువగా ఆలోచించండి, ఎక్కడ ట్రాప్ జరుగుతుంది దానిలో ట్రేడ్ చేయకుండా అగెయిన్స్ట్గా ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. మేబీ మీ విన్ యాక్యురసీ పెరగచ్చు, ప్రైస్ యాక్షన్ కూడా వర్క్ అవుతుంది అక్కడక్కడ. సో ప్లీజ్ పే అటెన్షన్ టు దట్ టు. ఓకే, వి వన్ నాట్ ట్రేడ్ గైస్. సో ఈ ట్రేడ్స్ విన్ అయ్యాం. సో ఐ హోప్ మీకు ఈ వీడియో కంటెంట్ నచ్చి ఉంటుంది. సో బ్రోకర్ ఏదైనా ఎక్కడైనా సరే మీకు నాలెడ్జ్ ఉంటే యూ విల్ బీ ఏబుల్ టు మేక్ ప్రాఫిట్. ఓకే, బట్ పేషెన్స్ ఈస్ ద కీ గైస్, బీ కేర్ఫుల్. ఒక్కొక్కసారి పేషెన్స్ కూడా వర్క్ అవ్వదు, ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు ఒకేలా బిహేవ్ చేయదు, చాలా ఆడ్గా లైక్ ఏ లెవెల్ కూడా వర్కౌట్ చేయదు. దిల్ ట్రాప్. ఆ టైంలో మీరు ట్రేడింగ్ ఆపేయండి ఆ రోజు. ఓకే, సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో. మీకు వీడియో కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ గైస్ ఫర్ మోర్ సచ్ కంటెంట్. అండ్ మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ లైవ్ స్ట్రీమ్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో యుల్ గెట్ లాట్ ఆఫ్ లెర్నింగ్ కంటెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, కొత్త వాళ్ళు ఉంటే, అండ్ లైక్ ద వీడియో. ఆల్ రైట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. Let's see you in the next video. Have a good day. Bye bye.